చీకటిలో ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోతావు అనుకోలేదు. ఒరేయ్, ఇంకా లేకలేదారా? లేగు. ఏంట్రా అలాగున్నావు? ఏమన్నా కలగన్నావా? అవును, కల. ఏదో పీడకల్లే. సరే లేగు, వెళ్ళి బ్రష్ చేసుకో. రే, ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు మన ఇద్దరికి సరిపోతాయా? సరిపోతాయి. ఇంతకీ ఏం చేస్తున్నావు? పాయసం. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. సేమియా ఉప్మాయా? కాదురా, పాయసమే. ఏంటి మమ్మీ ఎవడీడు? నువ్వు ఏ పాయసం చెయ్యక్కర్లేదు కానీ కొంచెం మసాలా టీ పెట్టు. ఏ మసాలా వేయాలి? చికెన్ మసాలా వేయాలా, మటన్ మసాలా వేయాలా, గరం మసాలా వేయాలా? నువ్వు ఏ మసాలా వేయక్కర్లేదు కానీ కూర్చో, నేనే టీ పెట్టి వస్తాను. నేనే వంటలు తగలేస్తున్నానంటే నాకన్నా దూరంగా తయారయ్యాడే. ఓకే. ఏమైందిరా? ఎవరు వాళ్ళు? ఎందుకు తిట్టుకుంటూ వెళ్తున్నారు? ఏమీ లేదురా, వినాయకుడి సందా కోసం వచ్చారు. పుస్తకం ఇచ్చి సందా రాయమంటే చందా అని రాశాను. ఇంకోసారి చందా అని రాశాను. ఆ మాత్రం దానికే తిట్టుకుంటున్నారు. వాళ్ళు చెప్పిందే కదా రాశాను. ఏంటి మమ్మీ ఎవడీడు? ఎరా ఒళ్ళన్న పైత్యంగా ఉందా? ఎరా బలిసిందా? ఉత్తనే తిడుతున్నావు. అల్లంటి ఇద్దామని ఒళ్ళే అన్న పైత్యంగా ఉందా అని అడిగాను. ప్రతిదానికి తప్పు పడతావేంట్రా? సరే కానీ నేను అన్నం కూర వండేసి బయటికి వెళ్తున్నాను. నేను వచ్చేటప్పుడు లేట్ అవుతుంది, తినేయి. సరే కానీ బయటికి వెళ్ళినప్పుడన్నా నా షర్ట్ వేసుకెళ్ళు. ఆ షర్ట్ అసలు బాగోలేదు. సరే. జీవన ఎటు చూస్తున్నా నువ్వే గుర్తుకొస్తున్నావు. నన్ను వదిలి ఎందుకు వెళ్ళిపోయావు? ప్రతి క్షణం నీ ఆలోచనలే. నిన్ను మర్చిపోవడం నా వల్ల కావడం లేదు. అన్నయ్యకి చెప్పాలా? చెప్తే వాడు తట్టుకోగలడా? వద్దు, టైం వచ్చినప్పుడు నేనే చెప్తాను.